కవిత బినామీన ఎవరు అభిషేక్ బోయిన్పల్లి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబరే, అంటే దగ్గరే, అదే వెలమ సామాజిక వర్గం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, అభిషేక్కు మధ్యంతర బెయిల్ వచ్చింది. భారీ అనారోగ్యం కారణంగా మంజూరు చేసిందట సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బోయినపల్లి అభిషేక్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన భార్య అనారోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని గత ఏడాది జూలైలో ఢిల్లీ హైకోర్టులో అభిషేక్ పిటిషన్ దాఖలు చేయగా ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది గతంలో. దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా అభిషేక్ తరపు అడ్వకేట్ వాదన వినిపిస్తూ పిటిషనర్ దాదాపు 19 నెలలుగా జైల్లో ఉన్నాడు. 19 నెలలు అంటే దాదాపు 1.5 year నుంచి జైల్లో ఉన్నాడు. 1 సంవత్సరం పైన 7 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. ఎవరు ఈయన? అభిషేక్ బోయినపల్లి కవితకు ముందు నుంచి చాలా దగ్గర, బినామీ అంటారు. ఆమె బ్యూటీ పార్లర్లు నడిపిన ఆ వ్యవహారం దగ్గర నుంచి వీళ్ళు కలిసే ఉన్నారనమాట. ఆయన భార్య అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ వాదనపైన ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అభ్యంతరం తెలిపారు. కానీ పిటిషనర్ భార్య అనారోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న బెంచ్ షరతులతో 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. విడుదలయ్యే రోజు నుంచి 4 వారాలు బెయిల్ ఇస్తున్నట్టుగా వెల్లడించింది. అంటే కేవలం 4 వారాలు మాత్రమే బెయిల్ పైన బయట ఉంటారు. మళ్ళీ వాళ్ళు సమయం కావాలంటే అడిగితే మళ్ళీ కోర్టు పర్మిషన్ ఇస్తే కంటిన్యూ అవుతుంది, లేదంటే మళ్ళీ వెళ్లాల్సిందే. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కోర్టు అనుమతి లేకుండా నేషనల్ క్యాపిటల్ రీజన్ దాటి వెళ్లొద్దని తదితర షరతులు విధించింది. అయితే భార్య చికిత్స కోసం పిటిషనర్ తన స్వస్థలం హైదరాబాద్కు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఒక మొబైల్ నెంబర్ ఈడీ అధికారులకు ఇవ్వాలని, తనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. అయితే లిక్కర్ పాలసీ కేసులో అక్టోబర్ 2022లో అభిషేక్ బోయినపల్లిని సిబిఐ అరెస్ట్ చేసింది. అనంతరం మనీ లాండరింగ్ కేసులో నవంబర్ 2022లో ఈడీ అభిషేక్ని అదుపులోకి తీసుకున్నది. అనంతరం రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా దాదాపు 19 నెలలుగా అభిషేక్ తిహార్ జైల్లో ఉంటున్నాడు. ఇప్పుడు మేడం కూడా ఆడికే పోవాలి. సో ఇట్లా ఇప్పుడు మనీష్ సిసోడియా కూడా ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. ఆయన పరిస్థితి కూడా అంతే. మరి ఈ మేడం ఎన్ని రోజులు ఉంటుందన్నది చూడాలి.